నాకు ఎమ్మెల్సీ పదవి వద్దు నాన్న, అదిగో ఆయన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించాడు నాన్న, లేకపోతే తెలంగాణ కోసం వాళ్ళ అబ్బాయి ఇట్లా చేశాడని చెప్పేసి ఆ చచ్చిపోయినటువంటి ఆ చారి గారి తల్లికి ఎందుకు ఇప్పించలేదు ఈవిడ పదవి? ఈవిడ ఏం చేసిందని చెప్పి ఈవిడ పదవి తీసుకుంది, ఎంపీ సీటు ఎమ్మెల్సీ సీటు ఆమెకి ఇప్పించలేదు కదా. అతను ఎవరు చారి అనేటటువంటి అతను రైలు ఎదురెళ్ళి తగలబెట్టుకున్నటువంటి ఉంది కదా, కనీసం వాళ్ళకు కూడా న్యాయం చేయలేదు కదా. నువ్వు కూడా మీ నాన్న చేయలే, నువ్వు చేయలేదు. మరి ఏంటి నువ్వు సాధించింది? తెలంగాణ కోసం నువ్వు చేసిన త్యాగం ఏంటి? తెలంగాణ సొమ్ము తింటాం. తెలంగాణలో ఈవెన్ అంతకుముందు కూడా ఈవిడ మూలంగా ఏం ఆరోపణలు వచ్చినాయి? ఉద్యమ టైంలో సినిమా వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేసింది. ఆ ఉద్యమ సమయంలోనే బెదిరించి డబ్బులు వసూలు చేసింది. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడికైనా ఇనాగరేషన్లకు పోతే ఏదో తెచ్చుకుంటుంది అనేటటువంటి పేరు వచ్చింది ఈవిడ మూలం. చివరికి లెక్క వ్యాపారం అని పేరు వచ్చింది ఈవిడికి. కానీ ఒకటి సార్, పార్టీకి సంబంధించి చాలా వ్యూహాత్మకంగానే వెళ్తుందా కవిత? అంటే 2-3 అక్షరాలు మారిన సమితి సేన అయినా ఏదైనా టీఆర్ఎస్ అనే పేరు మళ్ళీ నాకు తెలిసి టీఆర్ఎస్ అనే పేరు ఆవిడ ప్రకటించుకుంది. ఇస్తుందా లేదా ఎన్నికల సంఘం చూడాలి. ఇప్పుడు మళ్ళీ ఏదో టీఆర్ఎస్ ఏ అంటున్నారు, అసోసియేషన్ ఏదో. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లేస్లో తెలంగాణ రాష్ట్ర సేన పెట్టినంత మాత్రం వాళ్ళు ఇస్తారా లేదా అన్నది డౌట్ నాకు. అదే వచ్చేటప్పుడు కుదరదు కాబట్టి ఎంతవరకు చూడదు. మేబీ అది మాత్రం మంచి వ్యూహమే, నో డౌట్. అందులో ఇస్తారా లేదా భారీగా చేరికలు ఏమన్నా ఉంటాయా భవిష్యత్తులో? అది ఉండుంటే నిన్ననే తీసుకొచ్చేసుకునేది. భవిష్యత్తులో రేపు బీఆర్ఎస్ లో టికెట్లు రాకపోతే అసంతృప్తులు కాంగ్రెస్ లో కూడా టికెట్లు దొరకవు అనుకున్న వాళ్ళు రావాలి ఆవిడ దగ్గరికి. అది కూడా బీజేపీ వేస్ట్ అనుకుంటే రేపు ఎలక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి మిగతాయి. ఇప్పటి నుంచి